ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 6/4/2024 శనివారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందములకు స్వాగతం. అందరకు నమస్కారం. యేసుక్రీస్తు శిలువపై మరణము అనగానే మరణం గురించిన ఆలోచన. ఈ మరణం అంటే ఏమిటి అంటే, శిలువ పైన మరణించాడు, ఆయన సమాధిలో ఉంచారు ఆయన. ఇంకా అక్కడితో ఆగిపోతే మరణం గురించిన ప్రశ్న బయలుదేరేది కాదు. ఇట్లా కాకుండా ఏమైంది, అలా 3వ రోజున తిరిగి లేవటం జరిగింది. సమాధి నుంచి సశరీరంగా లేచి అందరికి కనపడి స్వర్గారోహణం చేశారు. ఆ పునరుత్థానం వల్ల ఈ మరణము ఏంటి అంటే, మరణము కాకుండా అమృతత్వ స్థితి కూడా ఉన్నదా, మరణం లేని స్థితి కూడా ఉన్నదా అని ఒకప్పుడు ఈ మరణం అంటే ఏమిటి అని మరణానికి సంబంధించిన ప్రశ్న బయలుదేరి దానికి సంబంధించి ఈ సన్నివేశం మనకి చక్కటి సమాధానాలు ఇస్తుంది. వాటి విషయం చూద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరిని తన గుప్పెట్లో బంధించిన మరణం మరణించింది. అసలు ఈ పుట్టుకకు మరణానికి దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు, ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికీ అద్భుతమైన సమాధానాలు
క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులందరూ సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు, పిరమిడ్ అంటే ఒక రకంగా ఆ రాజు యొక్క సమాధి అని చెప్పుకోవచ్చు. అయితే అదే సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ సమస్త సృష్టికి సంబంధించిన వివరాలు దాంట్లో అందేటట్టుగా ఆ పద్ధతిలో దాన్ని నిర్మించారు. భూమి యొక్క వ్యాసం ఎంత, వైశాల్యం ఎంత, భూమికి సూర్యుడికి ఉన్న దూరం ఎంత, ఇటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విశేషాలు. అంటే భూమికి సూర్యుడికి ఉన్న దూరము అంటే ఏంటి? సూర్యుడు ఆత్మకారకుడు, భూమి ఈ భౌతిక స్థితికి, స్థూల స్థితికి ప్రతీక. ఇది ఈ స్థూలం నుంచి ఆత్మకు ప్రయాణం చేయాలి అంటే ఎంత దూరం ఉంది అన్నట్టుగా, దానికి మార్గం ఏమిటి? అటువంటి అంటే ఆత్మని చేరే మార్గం ఈ పిరమిడ్ లో రహస్యముగా, ఆ పిరమిడ్ నిర్మాణంలోనే ఆ విధంగా నిర్మాణం చేశారని. ఆ ఏకత్వానుభూతికి, దైవానుభూతిలోకి వెళ్ళటానికి, ఆత్మతత్వాన్ని చేరటానికి ఏ విధంగా చేరాలో ఆ పద్ధతిలో ఆ కొలతలతో చక్కగా నిర్మాణం జరిగిందా ఆ పిరమిడ్. మామూలుగా బాహ్యంగానేమో వాళ్ళ సమాధులు అన్నట్టుగా మనకి చెప్పబడుతూ ఉన్నాయి. కానీ దాన్ని ఇట్లా ఉపయోగించుకున్నారు. అట్లా పూర్వకాలంలో ఏదైనా కానీ రెండు ప్రయోజనాలు కలిగేటట్టుగా, ఇహము పరము, ఇహలోకానికి సంబంధించి భౌతిక లోకానికి సంబంధించి ఉపయోగం ఉండేటట్టుగా, అట్లాగే అదే సమయంలో పరలోకానికి సంబంధించిన విషయం కూడా దాంట్లోనే వచ్చేటట్టుగా, దీని ద్వారానే మనము ఆ దైవానుభూతిలోకి చేరేటట్టుగా, అట్లా ఏకకాలంలో రెండు ప్రయోజనాలు సిద్ధించేటట్టుగా చేసేవాళ్ళు ఏ పనులు చేసిన వాళ్ళు. ఎందుకంటే భూమి మీద మనం ఉన్నాము, భూమి ఏం చేస్తుందో వాళ్ళకి చాలా చక్కటి స్పష్టమైన అవగాహన ఉంది. భూమి రెండు ప్రదక్షిణలు చేస్తుంది, తన చుట్టూ తాను తిరగటం, సూర్యుడి చుట్టూ తిరగటం. అట్లా ఏకకాలంలో రెండు పనులు. ఆ విధంగా పిరమిడ్లు కూడా నిర్మించబడ్డాయి. కానీ సమాధులు ఫారో రాజుల యొక్క సమాధులవి అన్నట్టుగా చెప్పుకుంటున్నాం. కానీ అవి ఆత్మ అంటే ఆ వెలుగులోనికి వెలుగుగా పరివర్తన చెందటానికి కావలసినవి దాంట్లో అమర్చాయి. వారి దేహాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బాబిలోను రాజైన నెబుకద్నెజర్ మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ అలెగ్జాండర్ ద గ్రేట్ సమాధి ఉంది. ప్రపంచాన్నంతా జయించాలని బయలుదేరాడు ఆయన, కానీ తన మరణాన్నే తను జయించలేకపోయాడు. రోమ్లో జూలియస్ సీజర్ సమాధి మూయబడి ఉంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని రుజువు చేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. పాపానికి జీతమైన మరణం, పాపానికి ఫలితం మరణం అన్నట్టుగా. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్ర వేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యల మీద, సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద, చివరకు మరణం మీద విజయం కలిగింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కని విని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. అంటే మరణం మరణించింది అంటున్నాం.
మళ్ళీ అది వదిలిపెట్టట్లా మనం. అంటే మరణం నిజంగా లేదు, ఇట్లా రావాలి మనం. మరణం ఉందని అనుకుంటున్నాం మనం. స్థితి భేదమే తప్పితే, రూపాంతరమే తప్పితే ఆ దేహాలు, ఆ ఉపాధులు, వాటిని అవసరం ఉన్నంత మేరకు తొడుక్కోవటం, అవసరం తీరిన తర్వాత ఆ ఉపాధిని పక్కన పెట్టేయటం. ఇట్లాగా ఉపాధిని పైన వేసుకున్న చొక్కాని తీసినంత మాత్రాన అది మరణము కాదు. కొత్తగా చొక్కా తొడుక్కుంటాం మనం, కుట్టించుకుని ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటుంది. అందరికీ చూపిస్తూ ఉంటాం, చొక్కా బాగుందా, ప్యాంటు షర్టు బాగున్నాయా అని అన్నట్టుగా. నూతన వస్త్రాలు, ఆ రోజంతా ఆనందంగా గడిచాం. క్రమక్రమంగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఆ తర్వాత అది నెమ్మదిగా చిరుగు పట్టడం మొదలుపెట్టింది. అక్కడక్కడ చిరిగిపోవటం, కుట్లు ఊడిపోవటం, ఇలాగైపోయింది. దాంతో ఏం చేసాం, దాన్ని ఇంకా తీసేసాం. ఇక దాన్ని తోడుకోవటం లేదు. ఇప్పుడు దానికి ఏమన్నా మనం బాధపడ్డామా? ఇంకో కొత్త చొక్కా వచ్చింది, మళ్ళీ ఇంకో కొత్త ప్యాంటు షర్టు వచ్చేసి దాని స్థానం. అట్లాగే ఈ ఉపాధులు, ఈ భౌతిక ఉపాధి, కామ ఉపాధి, మానసిక ఉపాధి, 3 ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి. అది ఎంత మేరకు అభివృద్ధి చెందటానికి వీలవుతుందో అంత అభివృద్ధి చెందించి తర్వాత మరలా విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం. విశ్రాంతి స్థితిలోకి వెళ్ళేటప్పుడు కల్లా దీన్ని వదిలేసి వెళ్ళడం, దాన్నే మనం మరణం అని అనుకుంటున్నాం. కానీ మళ్ళీ పునర్జన్మ, ఇదే ఉపాధి. ఇదే ఉపాధి అంటే ఈ శరీరం అక్కడ ఉండడం లేదు, సమాధి చేస్తున్నాం, లేకపోతే తగలబెట్టేస్తున్నాం. కాబట్టి రూపురేఖలు లేకుండా అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. సమాధి చేస్తే, తగలబెట్టేస్తే బూడిదైపోతుంది. కాబట్టి ఈ భౌతిక దేహం, మనం ఈ 60-70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ధరించినటువంటి ఈ భౌతిక దేహం నామరూపాలు లేకుండా, ఏమాత్రం కొంచెం కూడా దాని యొక్క గుర్తు లేకుండా మొత్తం వెళ్ళిపోయింది, నాశనం అయిపోయింది. కానీ అదేం జరిగింది, అది 7 రకాలైనటువంటి భూతాలతో నిర్మింపబడింది. అది ఆ 7 భూతాల్లోకి 7 రకాలైనవి వెళ్ళిపోయింది, దేనికి సంబంధించింది దాంట్లో. అప్పుడేం జరిగింది, మళ్ళీ పునర్జన్మకి విశ్రాంతి అయిపోయింది, పని సమయం వచ్చింది, అంటే మరణం సంబంధించింది అయిపోయింది. మళ్ళీ ఆ విశ్రాంతి పూర్తి చేసుకున్న తర్వాత మరలా అంటే ఈ కామదేహం అది రాలిపోతుంది, మానసిక దేహం అది రాలిపోతుంది, మొత్తం 3 దేహాలు రాలిపోతున్నాయి. కారణ దేహం ఒకటే అలా నిలబడి ఉంటుంది. కారణ శరీరంతో ఆ జీవాత్మ ఏదైతే ఉంటుందో, ఆత్మ, బుద్ధి, మనస్సుతో కూడుకున్నటువంటి అది కారణ శరీరంతో అలాగా కారణ లోకంలో కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుని మరలా జన్మించడానికి సిద్ధమవుతుంది. జన్మించడానికంటే ఎవరి కోసం, ఆ భౌతిక దేహం కోసం, ఆ దేహాత్మ కోసం. ఆ దేహాత్మ మళ్ళీ ఏమవుతుంది, అంతకుముందున్న మానసిక శరీరానికి సంబంధించినయే మరలా ఆ వాసనలతో, ఇంకో శరీరం అయినప్పటికీ అంతకుముందున్న దానికి సంబంధించిన వాసనలతోనే, అంతకుముందున్న లక్షణాలతోనే, అటువంటి అణువులతోనే ఎంతవరకు అభివృద్ధి పరచబడిందో అంతవరకు అభివృద్ధి పరచబడ్డ అణువులతోనే మానసిక దేహం తయారవుతుంది. అలాగే కామదేహం, అలాగే భౌతిక దేహం. అంటే అంతకుముందున్న పాత భౌతిక దేహమే మరలా కొత్త రూపంగా
ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చింది. అంటే అంతవరకు మనం ఎంతగా అభివృద్ధి పరిచామో ఆ భౌతిక దేహాన్ని, ఆ మేరకు ఒక కొత్తగా అంటే మనము తొడిగి వదిలేసిన చొక్కానే మరలా ఒక కొత్త చొక్కగా దాన్ని తయారు చేసి మళ్ళీ అదే చొక్కా వేసుకుంటాం. ఇక్కడంటే భౌతికంగా అంటే ఉదాహరణలు కొంతవరకే మనకి సరిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ ఏంటి, చొక్కాని మళ్ళీ తీసుకోం మనం. కానీ ఆ చొక్కా వదిలేసిన చొక్కాని మరలా జాగ్రత్తగా దాన్ని శుభ్రం చేసి మరలా కొత్త నూతన వస్త్రంగా దాన్ని తయారు చేసి మళ్ళీ దాన్నే తొడుక్కుంటాం. అట్లా జరుగుతుంది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కని వెని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. మరణమైపోయిందంటే స్థితి భేదం, స్థితి ఇంకొక స్థితిలోకి రూపాంతరం చెందింది. ఎందుకంటే నశించటం, మరణించటం అన్నది ఈ సృష్టిలో లేదు. దాన్ని మరణంగా చెప్పుకుంటాం. ఎందుకంటే మళ్ళీ కనపడ్డు కాబట్టి ఆ రూపంలో ఆ ఆకారంలో మనకు కనపడ్డు కాబట్టి, అదే ఆకారంలో ఆ వస్తువు మరలా మనకు కనపడదు కాబట్టి దాని మరణము పూర్తిగా నశించిపోయింది అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది అంతవరకు ఎంత అభివృద్ధి అయితే చెంది ఉందో ఆ అభివృద్ధికి అనుగుణంగా కొత్త రూపంతో మరలా మనకి అది ప్రత్యక్షమవుతుంది. అదే దేహం, అదే ఉపాధి, అదే దేహం ఏదైతే మరణించింది అని అనుకున్నామో ఆ మరణించింది కొత్త రూపంతో మరలా సిద్ధంగా ఉంటుంది. ఇక దాంట్లోకి వచ్చే జీవాత్మ అంతకు ముందు వాడిలో ఏ మార్పు లేదు. అంతకుముందే ఎప్పటి నుంచో ఉన్నవాడు వాడే. ఆ జీవాత్మ కారణ శరీరం కూడా అదే, జీవాత్మ కూడా అదే. దాంట్లో ఏ మార్పు లేదు. మార్పులు ఉన్నటువంటి నశించిపోయింది అని అనుకుంటున్నటువంటి, మరణించింది, రాలిపోయింది అని అనుకుంటున్నటువంటి మానసిక శరీరము, కామ శరీరము, భౌతిక దేహము, ఈ మూడు కూడా రూపాలు మార్చుకుని అభివృద్ధికి తగినట్టుగా తరువాత అభివృద్ధికి సిద్ధంగా ఇప్పుడు మనకి అందుబాటులోకి వస్తాయి. ఇక జీవాత్మ మళ్ళీ వీటిని అభివృద్ధి పరచడం అనే పనిలో విశ్రాంతి తర్వాత మళ్ళీ పని సమయంలో ఇక అది మొదలు పెడతాం. మళ్ళీ ఇంకొక 60-70 సంవత్సరాలు ఇంకొక జన్మ గడిచిపోతుంది. మరలా విశ్రాంతి సమయం, దాన్ని వదిలేయటం. వదిలేసేటప్పుడు కల్లా మళ్ళీ ఎక్కడికక్కడ సర్దుకోవటం. అది ఏ పంచభూతాలని మనం అంటున్నామో అది 7 భూతాలు. 7 భూతాల్లోకి 7 రకాలైన విశేషాలు, 7 రకాలైనటువంటి వస్తువులు దేంట్లోకి దాంట్లో సర్దుకుంటాయి. మళ్ళీ అవసరమైనప్పుడు అవే ఆకర్షింపబడతాయి జరుగుతుంది. కాబట్టి మిగలకుండా మరణమైపోయింది అన్నదేమీ లేదు. యేసుక్రీస్తు దైవత్వం అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మామూలుగా ఇప్పటి వరకు సాధారణంగా వీటి గురించి ఉన్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరిస్తూ మనకి ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈయనే కాదు, ఎవరైనా కానీ ప్రస్తుతానికి ఏ భావాలతో అయితే ఇవన్నీ వివరింపబడుతున్నాయో దానికి అనుగుణంగా చెబుతూ వస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము, దానికి ఇంకొంచెం ముందుకు జరిగి, ఎందుకనే ద సీక్రెట్ డాక్టరేట్ దాని యొక్క వెలుగులో, ఆ దివ్య జ్ఞానము దాని యొక్క వెలుగులో మనకి ఈ సమస్తము దైవమయంగా కనిపిస్తాం. అందువల్ల మనం యథార్థ స్థితిని, వాస్తవ స్థితిని
అది మనకి అందుబాటులోకి వస్తుంది. అందువల్ల దానికి తగిన విధంగా మనము ఇది ఇక్కడతో మనం ఆగకుండా దాన్ని జోడించి దాంతో అన్వయించుకుంటూ దివ్య జ్ఞానముతో అన్వయించుకుంటూ కూడా మనము వివరించుకుంటున్నాం. దేన్నైనా సరే ముందు ఇక్కడ ఉన్నది చదవటం, ఉన్నది చదివిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ప్రకారం దాన్ని అలాగ రాశారు. ఇప్పుడు వరకు మనకి తెలిసిన విషయాల వరకు అంటే సీక్రెట్ డాక్టర్ డాక్టరేట్ రాకముందు ఏ భావాలైతే ఆ భావాలతో రాస్తూ ఉన్నారు. సీక్రెట్ డాక్టర్ చదివిన తర్వాత అక్కడితో ఆగలేము, మనం లోతుల్లోకి వెళతాం. ఇట్లా మనం వివరించుకుంటూ ఉన్నాం. అంటే రెండు విధాలుగా మనం రెండు అర్థాలతో మనం చెప్పుకుంటున్నాం. ఒకటేమో వాళ్ళు చెప్పిన విషయాన్ని చెప్పినట్టుగా ముందు చెప్పుకుంటున్నాం, చదువుతున్నాం. దాన్ని ఏం చేస్తున్నాం, మరలా దివ్య జ్ఞానం యొక్క వెలుగుతో టార్చ్ లైట్ దాని మీద వేసాడు. దివ్య జ్ఞానం అనే టార్చ్ లైట్ దాని మీద వేసాడు. ఎంత స్పష్టంగా మన కళ్ళకి కనిపిస్తున్నది. దాన్ని కూడా వివరించుకుంటున్నాం. ఇక్కడ జరుగుతున్నది యేసుక్రీస్తు దైవత్వం మీద, ఆయన మరణ పునరుద్ధానాల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ దీన్ని నిరూపించడానికి అనమాట. యేసుక్రీస్తు మరణానికి సంబంధించి చారిత్రక ఆధారాలకు చారిత్రకంగా ఎవరెవరు ఎట్లా ఎట్లా మాట్లాడారు, అది రుజువుపరచడం కోసం ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా తరువాత దాన్ని జాగ్రత్తగా ఆలోచించడం, దానికి అనుకూలంగా మాట్లాడడానికి వాళ్ళు చేశారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచు ఫ్రాంక్ మోరిసన్ ఇక్కడ శబ్దం ఏమైనా ఏర్పడుతుందండి మీకు? సత్సాయి గారు ఏం వినపట్లేదు సార్. ఓకే. యేసుక్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుద్ధానాల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసుక్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అంటే ఇది ఊరికే ఆయన అనుయాయులు ఆయన గొప్పవాడని చెప్పడానికి ప్రయత్నించే వాళ్ళు మాత్రమే ఆయన మరలా లేచాడండి, మాకు కనిపించాడండి అని ఊరికే ఊహాగానాలుగా చెప్పారు. అది వాస్తవం కాదు. మరణించిన వాడు ఎలా లెగుస్తాడండి అని ఈయన భౌతికవాదిగా ఉండి ఈ ఫ్రాంక్ మోరిసన్ ఎట్లాగైనా సమాధి నుంచి పైకి లేవలేదు, బయట ఎవరికి కనపడలేదు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని నిరూపిద్దామని బయలుదేరాడు అనమాట. ఇక్కడ నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి అనేక వివరాలు సేకరించిన తరువాత ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలను బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి ఒక అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. చివరికి ఇది నిజమే అన్న దాంట్లోకి వెళ్ళిపోయాడు. దాన్ని గురించి అన్వేషిస్తూ దాంట్లో కలిసిపోయాడు అన్నట్టుగా అయిపోయింది. అంటే ఇది వాస్తవమే, యథార్థంగా జరిగిందే, ఆయన దైవ కుమారుడే, దైవంశం ఉన్నవాడు, మరణం నుంచి లేచాడు, సమాధిలో నుంచి లేచాడు
అని ఆయన ఒప్పుకుని ఒక గ్రంథం రాశాడు అనమాట. తన అనుభవాలన్నిటినీ దాంట్లో వివరించాడు. ఆ పుస్తకం పేరు ఈ రాతిని ఎవరు కదిలించారు. మరి అడ్డంగా సమాధి ఆయన్ని శిలువ మీద మరణించిన తర్వాత ఆ భౌతిక దేహాన్ని తీసుకుని ఆ సమాధిలో పెట్టేశారు. పెట్టేసి దాన్ని గట్టిగా అంత తేలిగ్గా తీయటానికి లేకుండా ఆ పెట్టెని చాలా బలంగా దాన్ని కట్టేసి ఉంచారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఆ గుహ బయటికి ఆ బయట పెద్ద కొండ రాతిని దొర్లించారు. ఎంతో మంది కలిసి ఒక పెద్ద కొండ రాతి బండరాతి. అది మామూలుగా ఒకళ్ళిద్దరు కదిపితే కదిలేదు కాదు. అది అటువంటి బండరాతిని ఆ గుహ ముఖానికి అడ్డంగా పెట్టేస్తారు. ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు, బయట నుంచి లోపల నుంచి బయటికి రావాలన్నా అస్సలు అది ఒక్కడు కదిలించేది కాదు. దాన్ని కదపాలి అంటే కనీసం ఒక 30-40 మంది కావాలి. ఇంత పెద్ద రాతిని దానికి అడ్డంగా పెట్టించారు. కానీ ఆ బండరాయి తొలగించబడింది. ఎవరు తొలగించారు? ఆ పుస్తకం పేరు అట్లా పెట్టాడు అనమాట. ఈ రాతిని ఎవరు కదిలించారు? ఆ పేరు కూడా ఎంత సింబాలిక్ ఉందో చూడండి. రాయి అంటే భౌతిక స్థితికి సంబంధించింది. సాలిడ్ అంటే పూర్తిగా భౌతిక స్థితికి సంబంధించింది. అది కదలాలి అంటే కదిపేది ఏది ఉంది? ప్రతి దాంట్లోనూ కదిపేది ఉంది కదా. కదలనిదేమో ఆ రూప జగత్తుకు సంబంధించింది. ఆ రూప జగత్తుని కదిపేది జీవము, చైతన్యం. అందుకనే ఆ పేరు ఎలా పెట్టాడో చూడండి. ఈ రాతిని ఎవరు కదిలించారు? క్వశ్చన్ మార్క్, ప్రశ్న పెట్టాడు అక్కడ. ఎవరు కదిలించారు అంటే దాంట్లోనే ఉంది కదా. ఎవరు కదిలించారు? రాతిని ఎవరు కదిలిస్తారు? రాతిలో ఉన్న జీవమే. ఎవరో బయట వాళ్ళు వచ్చి కదిలించలేదు. బయట వాళ్ళు వచ్చి కదిలిస్తే ఆయన ఎలాగా బయటికి రాకపోతాడు? సమాధిలోంచి లేచాడంటే ఎంతో మహత్వం ఉన్నవాడు. ఇంకా ఆయనకి అడ్డము, ఈ రాయి అడ్డంగా ఉంటుందా? ఆయన చైతన్యమే, ఈ రాయిలో ఉన్నది చైతన్యమే. అందువల్ల రాయి అడ్డం ఉన్నది ఇక. ఈ రాతిని ఎవరు కదిలించారు? ఆ జీవము, ఆ చైతన్యము అన్న దాంట్లోకి ఆయన రావడం వల్ల ఈ ప్రశ్న వేశాడు అనమాట. అంటే ఈయన ఎటువైపు నుంచి పరిశోధన మొదలు పెట్టాడు? భౌతిక స్థితి నుంచి, స్థూలంగా ఉన్నటువంటి స్థితి నుంచి, స్థూల స్థితి నుంచి ఈయన ఎందుకంటే స్థూలంగా మనకి మరణించిన వాడు మరలా జీవించడం ఉండదు. ఎందుకంటే ఇవాళ కాదు, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఎవ్వరు కూడా మరలా మరణించిన తర్వాత తిరిగి లేవటం, తిరిగి పునర్జీవనం జరగలేదు. ఇక్కడ పునరుజ్జీవనము మరలా జరగలేదు. ఎవరు తిరిగి లేవలేదు. ఇంకా ఎవరైనా లేచారు అంటే పొరపాటున వాడు ఆ స్పృహ తప్పిపోయిన వాడిని చనిపోయాడు అనుకుని తీసుకువెళ్తూ మనం మధ్యలో వాడు ఆ స్పృహ వచ్చేటప్పుడు కల్లా వాడు అటు ఇటు కదిలాడు. అరే చనిపోయినట్టు మళ్ళీ బతికాడని చెప్పి అట్లా తీసుకురావడం జరుగుతుంది. కానీ వాస్తవంగా చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని వదిలిన తర్వాత పూర్తిగా ఆ భౌతిక దేహాన్ని ఆ జీవాత్మ వదిలిన తర్వాత ఇక అది లేవటం కుదరదు. అటువంటిప్పుడు ఇది ఎలాగ జరిగింది? అట్లా కదా ఇతను పరిశోధన మొదలు పెట్టాడు. అందుకనే రాతి గురించి పరిశోధన మొదలు పెడతాం. అంటే రాతిని ఎవరు కదిలించాలో అది తెలిసిపోతే ఇది అవునా కాదా అన్నది తెలిసిపోతుంది. అందుకని ఆయన పరిశోధన అక్కడ మొదలు పెట్టాడు. రాతి నుంచి పరిశోధన చేస్తూ ఆ రాతిలో ఉన్నది ఎవరు అన్న దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ రాతిని కదిలిస్తున్న ఈ రాతికి ఆధారంగా ఉన్నవాడు ఎవరు? అప్పుడు చైతన్యం, జీవం ఆయనకి దర్శనం వచ్చింది. అందుకనే
ఈ రాతిని కదిలించింది ఎవరు అని ప్రశ్న పెట్టాడు. ఆ పుస్తకం వినపట్లేదు. రాగరాగరి ఇట్లా